నేను ఎంఆర్పిఎస్ దాస్ అనంతపురం. ఈరోజు అనగా 2/12/2024న మాల మహానాడు వారు షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారిని కించపరుస్తూ మాట్లాడడం, అవమానకరంగా వ్యవహరించి చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడి దానికి అనుగుణంగానే మాట్లాడాలని, ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి మాట్లాడడం, మీరు విద్యావంతులంటూ తక్కువ చదువున్న మందకృష్ణ మాదిగ గారు అంటూ చెప్తున్న మీ మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. అసలు విజ్ఞానవంతులు విద్యావంతులు అయితే మీరు చదువు తక్కువ ఉన్న వ్యక్తికి మరి గురించి ఏ విధంగా మీరు మాట్లాడగలుగుతున్నారు? అసలు షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన మీరు ఆయన గురించి మాట్లాడడం, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించకపోవడం మరి ఎంఆర్పిఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చదువు తక్కువ ఉన్న వ్యక్తి అని మీరు సంబోధిస్తూ మాట్లాడడం అనేది ఆర్టికల్ 347 గురించి మీరు చెప్పారు. ఆర్టికల్ 341 1 and 2 అని కూడా మీరు గమనించాలి. కేవలం ఆర్టికల్ 341 మందకృష్ణ మాదిగ గారికి తెలియదంటూ మరి 341 1 and 2 ఆర్టికల్ గురించి మీరు విజ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళైతే చదువు తక్కువ ఉన్న వ్యక్తిని ఒకసారి మీరు ఆర్టికల్ 341 1, 2ను మీరు అడిగి ఆయన గురించి తెలుసుకోవాలి. మీకు ఎంత చదువున్నా ఎంత విజ్ఞానవంతులైనా షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన అయితేనే, మరి ఆర్టికల్ 341 1 and 2 అయితేనే, జస్టిస్ లోకూర్ గారి కమిషన్ 1965లో ఆగస్టు 24 ఇచ్చిన రిపోర్ట్ అయితేనే, అదేవిధంగా జస్టిస్ మరి రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అయితేనే, మీరందరూ ఆయన గురించి నేర్చుకొని ఆయనతోనే మీరు తెలుసుకోవాలి. అప్పుడైతే ఎవరికి చదువు ఎక్కువ ఉందో ఎవరికి తెలివి ఎక్కువ ఉందో మీకే తెలుస్తుంది. ఈ క్రమంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి నిరంతరము పోరాటం చేస్తూ శ్రమిస్తూ ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా కోర్టులకు వెళ్ళి కోర్టు కొట్టేసిన చివరకు సుప్రీంకోర్టుకి వెళ్ళి విజయాన్ని సాధించిన విజయసారథి మందకృష్ణ మాదిగ గారు. ఆ విధంగా చివరకు ధర్మం న్యాయమే గెలిచిందని ఆయన నిరూపించారు. మీరు కేవలము 1965లోన జస్టిస్ లోకూర్ కమిషన్ ఏమని చెప్పింది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నివేదిక అందజేసింది. ఆంధ్రప్రదేశ్లో మాల కులస్తులను షెడ్యూల్ కులాల వర్గీకరణ నుంచి షెడ్యూల్ కులాల నుంచి తొలగించాలని, షెడ్యూల్ కులాల వర్గీకరణలోన అయితేనే ఎస్సీలో ఉన్న 15% డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు అయితేనే అర్ధ భాగం మాల సోదరులు తింటున్నారు కాబట్టి, మాల సోదరులే అనుభవిస్తున్నారు కాబట్టి, మాల సోదరులే అభివృద్ధి చెంది ఆర్థికంగా ముందుకెళ్తున్నారు కాబట్టి వెంటనే వాళ్ళని 15% రిజర్వేషన్ అంబేద్కర్ ఇచ్చిన దాంట్లోన అర్ధ భాగం తింటున్నందున వాళ్ళని షెడ్యూల్ కులాల వర్గీకరణ నుంచి తొలగించాలని 1965లోనే జస్టిస్ బిఎన్ లోకూర్ గారు భారత ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీన్ని మీరు గమనించాలి. ఏ విధంగా మీరు మందకృష్ణ మాదిగ గారిని అవమానిస్తారు, ఏ విధంగా ఆయన్ని కించపరుస్తూ మాట్లాడతారో అర్థం కాని సమస్య. సమాన అవకాశాల కోసమే షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆయన గత 30 సంవత్సరాల పోరాటం, దళితులకు సమాన అవకాశాల కోసమే ఆయన పోరాటం చేశారు. సమాన అవకాశాలు జనాభా నిష్పత్తి ప్రకారము, జనాభా దామాతి ప్రకారం మాత్రమే రిజర్వేషన్ తీసుకోవాలని ఆయన పోరాటం చేశారు. దీంట్లో తప్పేముంది? మీరు ఒకరే తినాలి, మీరే అనుభవించాలి, మేమే రాజులు రారాజులు దళితుల్లోన ఎవరు ముందుకు రాకూడదనే మరి మీ బుద్ధి ఇది సరైనది కాదు, ఇది మంచిది కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన జస్టిస్ ఉషామేగ్రా గారు కమిషన్ ఇచ్చిన మరి రిపోర్టు, భారత ప్రభుత్వ నివేదిక 341 గురించి మాత్రమే ఈరోజు మీరు మాట్లాడారు. కానీ 341 1 and 2 ఆర్టికల్ గురించి కూడా మీరు మందకృష్ణ మాదిగ గారిని అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే మీకుంది. మీరు ఎంత విజ్ఞానవంతులైనా ఎంత చదువున్న వ్యక్తులైనా మందకృష్ణ మాదిగ గారి ఆర్టికల్ గురించి, మందకృష్ణ మాదిగ గారి రిజర్వేషన్ గురించి, మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితం గురించి మీరు ఆయన నుంచే నేర్చుకోవాలి. ఆయనకున్న తెలివితేటలు మీకు లేవని మరొకసారి మీ అందరికీ తెలుసు. మాల సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మీరందరూ గమనించి గౌరవ మందకృష్ణ మాదిగ గారి నిరంతర పోరాట ఉద్యమం ద్వారా ఆరోగ్యశ్రీ పథకం మందకృష్ణ గారి నుంచి వచ్చిందని అప్పటి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు 1కి 10 సార్లు చెప్పడం, వికలాంగులు పింఛన్ పెంచాలని నిరంతర పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారి నుంచి మీరు నేర్చుకోవాల్సింది. కేవలం ఎప్పుడు రిజర్వేషను మాదిగోళ్ళ మీద పడి ఏడ్చడం ఇది సరైనది కాదు. సమాజంలోన అభివృద్ధి దళితులు చెందేదానికి ఏం చేశారయ్యా మీరు? ఏదైనా పోరాటం చేశారా? వికలాంగుల పింఛన్ కోసం అయితేనే, ఆరోగ్యశ్రీ పథకం కోసం అయితేనే, సమాజంలోని సమాజ స్థాపన కోసం మీరు ఏం చేశారో చెప్పండి. ఇదంతా మందకృష్ణ మాదిగ గారి గురించి తెలుసుకొని మీరు ఆయన బాటలో నడిచి షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలుకై మీరు తప్పకుండా సహకరించాలని చెప్పని సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి షెడ్యూల్ కులాల వర్గీకరణ దామాషా ప్రకారం మనం పంచుకొని సమాన అవకాశాలు తింటూ దళితుల సమాజంలో అభివృద్ధి చెందేదానికి మీ వంతుగా ముందుకు వచ్చి మందకృష్ణ మాదిగ గారిని అభినందించాలని చెప్పని సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ.